దేశ ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ ను మరింత ప్రగతి పథం వైపు నడిపించేలా రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా తీర్చేలా రహదారుల విస్తరణతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. అలాగే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అభివృద్ధికి సైతం బాటలు వేస్తోంది. హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, రహదారుల విస్తరణ, రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, ముప్పు లేకుండా వరద ప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో నగర ఖ్యాతి పెంచేలా హైదరాబాద్ రైజింగ్ కు ప్రాధాన్యమిస్తోంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా 7,032 కోట్లతో పలు ప్రాజెక్టులు ప్రతిపాదించారు. పన్నులకు సంబంధించి గతంలో లాగా జీహెచ్ఎంసీపై ఆర్థిక భారం పడకుండా అవసరమైన నిధులను కేటాయించాలని నిర్ణయించింది. పాలనాపరమైన అనుమతులను ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇప్పటికే 6,000 కోట్ల మేర అప్పులను జీహెచ్ఎంసీకి మరింత రుణం తీసుకునే అవకాశం లేదు. ఒకవేళ తీసుకున్నా వాయిదాలు, వడ్డీ చెల్లించడము కష్టమే. ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వానికి వివరించారు. దీంతో జీహెచ్ఎంసీపై ఆర్థిక భారం వేయకుండా ప్రాజెక్టులకయ్యే మొత్తాన్ని సర్కారు భరిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనూ బల్దియాకు 3,065 కోట్లు కేటాయించింది. ఇందులో ఇప్పటికే 400 కోట్లకు పైగా విడుదల చేసినట్లు సంస్థ ఆర్థిక విభాగం వర్గాలు పేర్కొన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోంది. జనాభా కూడా అంతకంతకు పెరుగుతోంది. దీంతో నగరంపై ఒత్తిడి తగ్గించేలా ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తూ శివారు ప్రాంతాలలో అభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని బేగరికంచె, మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటును ఇప్పటికే ప్రకటించింది. నగరం చుట్టూ ఉన్న ఇతర ప్రాంతాలలో ఐటీ, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తోంది. ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా స్థానికంగా అభివృద్ధి చెంది నగరంపై ఒత్తిడి కొంతమేర తగ్గించాలన్నది సర్కారు యోచనగా ఉంది. మరోవైపు హైదరాబాద్ రహదారులపై వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా హెచ్ సిటీలో భాగంగా పలు ప్రాజెక్టులు చేపడుతున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద వంతెనలు, అండర్ పాస్లు, పలు ప్రాంతాలలోని ప్రధాన రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టనున్నారు. ఖైరతాబాద్ జోన్లోని కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న 6 జంక్షన్లలో 1000 కోట్లతో వంతెనలు, అండర్ పాస్లు నిర్మించాలని నిర్ణయించారు. రేతిపౌలి, నానల్ నగర్ జంక్షన్ల వద్ద వంతెనలు, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వద్ద మొదటి లెవెల్ వంతెన, టీవీ9 జంక్షన్ వద్ద అండర్ పాస్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. సేలింగంపల్లి జోన్లోని కాజాగూడ, ట్రిపుల్ టీ, విప్రో జంక్షన్ల వద్ద 837 కోట్లతో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు, మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి ఆల్విన్ కాలనీ క్రాస్ రోడ్ వరకు 530 కోట్లతో అండర్ పాస్లు ప్రధానమైనవి. ఇతర ప్రాంతాలలోనూ వంతెనలు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్, రోడ్ అండర్ బ్రిడ్జ్లు నిర్మించనున్నారు. పలు ఏరియాలలో రహదారుల విస్తరణ కూడా చేపట్టనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ఉత్సవాలలో భాగంగా ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. జీహెచ్ఎంసీలోని అన్ని జోన్లలో ప్రాధాన్య క్రమంలో పనులు చేస్తున్నట్లు ఇంజనీరింగ్ విభాగం వర్గాలు పేర్కొంటున్నాయి.